System. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్ విజన్ ఫర్ తెలుగు. సో సో నిన్నటి ఎపిసోడ్ అంటే లాస్ట్ పార్ట్లో మనం ఈక్వల్ ఏఐ యొక్క లాగిన్ ప్రాసెస్ని అయితే తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఈక్వల్ ఏఐని ఎలా టర్న్ ఆన్ చేయాలి, అలాగే మోర్లో ఉన్న కొన్ని ఆప్షన్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈక్వల్ ఏఐ ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు లాస్ట్ పార్ట్లో ఒక ఆడియోని అయితే వేసాను. ఈ పార్ట్లో కూడా సేమ్ ఆడియోని వేస్తాను. ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ లాస్ట్ పార్ట్ ఎవరైనా మిస్ అయి ఉంటే దయచేసి మన ఛానల్లోకి వెళ్ళి ఈక్వల్ ఏ యొక్క ప్లేలిస్ట్ ఉంటుంది, దాన్ని చెక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. Message. Phone. Page. Equal AI. ఈక్వల్ ఏఐ. సో మీకేమన్నా మన ఛానల్ పరంగా, మన వీడియోస్ పరంగా ఏదైనా డౌట్స్ ఉంటే, అలాగే ఏదైనా తెలుసుకోవాలా మన ఛానల్ పరంగా ఉంటే, వీడియోస్ పరంగా, టెక్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే, మనం చేసిన వీడియోస్ పరంగా మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ వాట్సాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో కూడా చేస్తే టెలిగ్రామ్ ఛానల్లో యాప్ లింక్స్ అని ఇస్తాం. సో లెట్స్ గెట్ ఇన్ ది యాప్. Equal AI. ఈక్వల్ యాప్ని అయితే ఓపెన్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా టర్న్ ఆన్ చేయాలనేది ఒకసారి చూద్దాం. Equal. Oh. Proof. Welcome. Ashok. Assistant status. AI assistant is off. Assistant is resting. సో ఏఐ అసిస్టెంట్ ఈజ్ ఆఫ్, ఏఐ అసిస్టెంట్ ఈజ్ రెస్ట్. సో మనం సింపుల్ దీన్ని ఆన్ చేయడం, దెర్ ఈజ్ నో ఎనీ డిఫికల్టీస్ యాక్చువల్లీ. సో ఈ పార్ట్ని మనం తొందరగానే ముగిసిద్దాం, బట్ ల్యాగ్ చేయకుండా. ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మనం ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేద్దాం. Assistant status. Activating your assistant. యాక్టివేట్ అవుతుంది. Assistant is back on your calls. Notification center. సో మనకి ఈ ఈక్వల్ అసిస్టెంట్ ఆన్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి సో మనకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. యువర్ కాల్ ఫార్వర్డింగ్ ఈజ్ టర్న్ ఆన్ అని చెప్పేసి మనకు ఎస్ఎంఎస్ఎస్లో మెసేజ్ అయితే వస్తుంది. సో మనం చూసుకోవచ్చు, మనకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకు అవసరం లేదు, ఎలా టర్న్ ఆఫ్ చేసుకోవాలనేది ఒక్కసారి చూడండి. Zero. Assistant. దీని మీద క్లిక్ చేయండి. AI. అసిస్టెంట్ టర్న్ ఆన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. Okay disabled. ఓకే డిసేబుల్డ్. ఇలాగే లెఫ్ట్ సైడ్ రండి, Cancel. క్యాన్సిల్. Until I turn it on. అంటిల్ ఐ టర్న్ ఇట్ ఆన్ మీద క్లిక్ చేసి ఓకే అనే బటన్ మీద ట్యాప్ చేయాలి. ఓకే, ఇక్కడ మరి రైట్ సైడ్ స్వైప్ చేసి ఇక్కడ నేను అంటిల్ ఐ టర్న్ ఇట్ ఆన్ అనే దాని మీద క్లిక్ చేసి ఇలా నేను రైట్ సైడ్కి వస్తున్నాను. రైట్ సైడ్కి వస్తే ఇక్కడ మనకు ఓకే డిసేబుల్డ్ ముందు బిఫోర్ అంటిల్ ఐ టర్న్ ఇట్ ఆన్ ముందు క్లిక్ చేయడానికి దానికి ముందు ఓకే డిసేబుల్డ్ ఉండేది. ఇప్పుడు ఈ ఓకే అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మనకు టర్న్ ఆఫ్ అయిపోతుంది. మనకు టర్న్ ఆఫ్ అయ్యాక నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. ఒకసారి చూద్దాము. Equal AI. చూడండి, నోటిఫికేషన్స్ వస్తుంది, వైబ్రేట్ అవుతుంది మొబైల్లో. ఐ థింక్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. Assistant status. AI assistant is off. Assistant is resting. రెస్టింగ్. సో ఇది మనం ఎలా టర్న్ ఆన్ చేయాలి, ఎలా టర్న్ ఆఫ్ చేయాలి అనేది Zero. మనం ఇలా రైట్ సైడ్ స్వైప్ చేద్దాం. No feature. Assistant link. No feature. ఇది ఓకే. Conversations. Shashing. సో మనం ఏవైతే ఇప్పుడు మన ఏఐ మనం కాల్స్ లిఫ్ట్ చేయకోకుండా మన మొబైల్ నుంచి ఏఐ మాట్లాడి ఉంటుంది కదా, వేరే వాళ్ళతో కాల్స్, ఆ రికార్డింగ్స్ కూడా మనకు ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. చూపిస్తాను ఒకటి మీకు. Conversation. Shashing. Yesterday. No information shared. సో మనం ఒకసారి
రికార్డింగ్స్ విందాం. Chat call. Menu. AI assist. Unlabeled. 0%. 031x. Call. Share. Power. Collab. సో మనకి మనం ఇక్కడ ప్లే కూడా చేసుకొని వినొచ్చు అనమాట. లైక్ సో ఇఫ్ మనకు కావాలి మనం వినాలనుకున్నామంటే ఈ రికార్డింగ్స్ని మనం వినొచ్చు కూడా. అదే చూపిస్తే అన్లేబుల్ బటన్ ఉంది కదా, ఇక్కడ మనం రైట్ సైడ్కి స్వైప్ చేసుకుంటూ వస్తే మనకు అన్లేబుల్ బటన్ అని చెప్పేసి వస్తుంది. దాని తర్వాత కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనకు ఆ ఆప్షన్స్ యూజ్ లేదు. ఒకవేళ మీరు ముందుకు వెనక్కి అనుకోవాలంటే మీరు 1x అంటే మన స్పీడ్ని పెంచుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒకసారి విందాం. మీరు ఎవరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఓకే, నేను స్పీడ్ తగ్గిస్తాను. సో మనం ఇలా ట్యాప్ చేస్తే మనకి ఎంత స్పీడ్ కావాలి అనేది మనకు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు 1x దగ్గర. సో నేను ఒకసారి ప్లే చేస్తున్నాను. సో ఇలాగా మనము స్పీడ్ అనేది తగ్గించుకోవచ్చు, ఎక్కించుకోవచ్చు. లైక్ 1x మీద ట్యాప్ చేస్తే 1.5x, 2 తర్వాత ట్యాప్ చేస్తే 2x, తర్వాత ట్యాప్ చేస్తే 1x మనకి నార్మల్ స్పీడ్ వస్తుంది. సో మీకు ఒకసారి ప్లే చేసి నేను వినిపిస్తాను. సో మీరు ఇలా కూడా వినొచ్చు అనమాట. మీకు ఎన్ని కాల్స్ అయితే వచ్చింటాయో ఆ కాల్స్ దగ్గర మీ కాంటాక్ట్ ఒక నేమ్ ఉంటుంది. ఆ కాంటాక్ట్ అంటే వాళ్ళ పేరు చెప్పింటారు కదా. ఇఫ్ సపోజ్ ఇప్పుడు నేను ఒకరితో మాట్లాడేటప్పుడు నాకు ఏఐ మాట్లాడింది. అక్కడ ఏఐ ఏమడిగింది, మీ పేరు ఏం పేరుని అడిగింది, అశోక్ అని చెప్పాను. అక్కడ మనకు అశోక్ అనే పేరుతో ఆడియోస్ అనేది సేవ్ అయింటాయి. ఒకసారి విందాం. అర్థం కాలేదు, మళ్ళీ చూస్తారా? ఓకే, ఫస్ట్ నుంచి చూద్దాం. ఓకే, ఇక్కడ నుంచి ఒకసారి విందాం మనం. హలో, ఎవరు మాట్లాడుతున్నా? మీరు ఎవరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? అర్థం కాలేదు, మళ్ళీ చూస్తారా? AI is call ended 12:52 p.m. అర్థం కాలేదు, మళ్ళీ చెప్తారా? సో మనకి ఇక్కడ టెక్స్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఏదైతే మనకి ఏఐ మాట్లాడిందో ఆ టెక్స్ట్ కూడా ఇక్కడ ఉంటుంది. అంటే అక్కడ తనకు నెట్వర్క్ ఇష్యూ కాబట్టి ఇలా. మీరు ఎవరు ఎక్కడి నుండి? Hello. ఎవరు మాట్లాడు? AI Pro. Hello. Call ended. AI Pro. Hello. Call back. 12. Missed my shash. AI calls. How would you rate? Share. Shashing calls 1x 0044. అంటే ఆ పేరుతో మనం ఎన్నైతే కాల్స్ వచ్చింటాయో అన్ని రికార్డింగ్స్ ఇక్కడ మనకు ఉంటాయి. హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? సో ఈ రికార్డింగ్ వినండి. ఈ రికార్డింగ్ వింటే మీకు ఏఐ ఎలా వర్క్ చేస్తుందో వినిపిస్తుంది. హలో శశాంక్, ఐఎమ్ హిస్ అసిస్టెంట్. వాట్ కెన్ ఐ హెల్ప్ యూ విత్? నేను అశోక్తో మాట్లాడాలనుకుంటున్నాను. షూర్, వాట్స్ ద కాల్ అబౌట్? కాలేజ్కి ఎలా అప్లై చేయాలి, కాలేజ్కి అప్లై చేయడానికి ఏమేమి కావాలి అని అడగాలనుకుంటున్నాను. Okay, so you're calling about college applications and requirements. Is there anything specific you needed to know? సో ఇలా అయితే మాట్లాడుతుంది ఏఐ. సో మనకి ఏవైతే మన ఫ్రెండ్స్ ఎవరైతే మాట్లాడింటారో వాళ్ళ నేమ్స్ ఉంటాయి. వాళ్ళ నేమ్స్ చెప్పారు కదా, ఆ నేమ్తో సేవ్ అయి ఉంటాయి. ఇలా అయితే మాట్లాడచ్చు. సో ఐ థింక్ ఇప్పుడు మనం మోర్లోకి వెళ్ళి ఒక 2 సెట్టింగ్స్ ఆ మోర్లో చూసి మనం వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో ఇఫ్ ఇన్ కేస్ ల్యాగ్ అవుతే ఏమనుకోకండి, ఓపికతో వినండి. Back, set, profile, 8 personal details.
Edit సో name and మీకు gender. నిన్న లాస్ట్లో మీకు ఈ మోర్లో ఉండే కొన్ని ఆప్షన్స్ జస్ట్ చూపించాను, లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఇక్కడ మనం చూద్దాం. 8 personal details. Pers- Edit name and gender. పర్సనల్ డీటెయిల్స్, ఎడిట్ నేమ్ అండ్ జెండర్. సో పర్సనల్ డీటెయిల్స్, ఎడిట్ నేమ్ అండ్ జెండర్ ఇక్కడ మనం దీని మీద ఎంటర్ చేద్దాం. Back. సో మనకి ఇక్కడ ఎంటర్ చేస్తే మనకు ఒక ఐ థింక్ ఒక బాక్స్ అయితే ఓపెన్ అయింది. ఐ మీన్ ఒక ఆప్షన్లోకి అయితే ఎంటర్ అయ్యాము, ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో నో ప్రాబ్లం. First, please enter your full name and select what should we call you. వాట్ షుడ్ వి కాల్ యూ అంటే, సో మీకు ఇప్పుడు మన ఏఐ యాప్ ఉంది కదా, దీంట్లో మనల్ని ఏమని పిలిచాలి అంటే నేమ్, స్పెసిఫిక్ నేమ్తో మాట్లాడాలి అన్నప్పుడు మనం నేమ్ ఇవ్వాలి ఇక్కడ. సో నేనైతే అశోక్ అని ఇచ్చేసాను, Please, Ashok. అశోక్. సో Your AI will call you Ashok. ఓకే, Male. మీరు ఏ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ. Selfie nuts used for voice pronouns. యూజ్డ్ ఫర్ వాయిస్ ప్రొనౌన్స్ అంటే, సో మనకి ఇక్కడ ఏంటంటే మెయిల్ అయితే మెయిల్ అని పెట్టుకుంటే మెయిల్ వాయిసెస్ మనకు వస్తాయి. లైక్ ప్రొనౌన్సియేషన్ కూడా సేమ్ ప్రొనౌన్సియేషన్ కోసం ఈ మెయిల్ ఫీమేల్ అని అడుగుతున్నారు అని చెప్తున్నారు. సో కన్ఫర్మ్ ఇది కొట్టేద్దాం. Back. Settings. 8 personal assistant preferences. సో సెకండ్ ఆప్షన్ ఈస్ కాల్డ్ Assistant's language and voice. సెకండ్ వాయిస్ ఆప్షన్ ఈస్ కాల్డ్ అసిస్టెంట్ ప్రిఫరెన్సెస్ అండ్ వాయిస్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మనం ఎంటర్ చేద్దాం. సో ఇది మనకు మెయిన్ అని చెప్పాలి, ఎందుకంటే ఇఫ్ ఇంగ్లీష్ మేము ఇప్పుడు చాలామందికి ఇంగ్లీష్ రాకపోవచ్చు. Assistant preferences. మనకు చాలామందికి ఇంగ్లీష్ రాకపోవచ్చు, అంటే కొంతమంది ఇంగ్లీష్ రాకపోవచ్చు కదా, అలాంటి వారికి ఈ ఆప్షన్ అనేది స్పెసిఫిక్గా యూస్ అవుతుంది. మనం లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు, వాయిసెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఎలానో సారీ ఫర్ ది నాయిస్ ఏమనుకోకండి. సో ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవాలో మేము ఇప్పుడు చూపిస్తాను. Back. అసిస్టెంట్ వాయిస్. Change. సో ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మనం అసిస్టెంట్ వాయిస్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ అనే బటన్ ఉంటుంది. చేంజ్ బటన్ మీద కొడితే మనకు అసిస్టెంట్ వాయిసెస్ అనేవి వస్తాయి, అంటే నేమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. Orion. నాకు అరైన్ అనే వాయిస్ అయితే మనకు ఉంది. ఐ హోప్ నాకైతే ఇది సరిపోతుంది. ఇప్పుడు మీకు చూపించడానికి ఒకసారి చూపిస్తాను. Change. Back. Assistant. Cleo. Orion. క్లియో, అరైన్. Play voice preview. సో Aria. Nova. Firm and assured. సో మనకు ఇది ఎలా మాట్లాడుతుందో కూడా మనకు చెప్తుంది అనమాట. సో ఇక్కడ చాలా వాయిసెస్ ఉన్నాయి, ఒకసారి ప్లే చేసి Aria. చూద్దాం. Play. హాయ్, నేను ఈక్వల్ ఏఐ మీకు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాను. Orion. Cleo. నమస్కారం, నేను మీ ఈక్వల్ ఏఐ అసిస్టెంట్ని. సో ఇదైతే చాలా క్లారిటీ ఉందన్నమాట. ప్రీవియస్ Play చూపించిన voice దానికంటే preview. ఇది చాలా క్లారిటీ ఉంది. Aria. Nova. నవ్వుతుంది. నమస్కారం, మీ ఈక్వల్ ఏఐ అసిస్టెంట్ ని కలవండి. సో దిస్ ఈస్ ద బేసిక్స్ వాయిస్. నాకైతే Orion. How would you like? Cleo. క్లియో అనే వాయిస్ అయితే Segue. బాగుంది. సో నెక్స్ట్ ఇలా అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చేంజ్ చేసుకొని మనం Orion. Nova. Firm. Play. వెయిట్ ఫర్ సమ్ టైం. Play. The logo. సో మనం ఇలా సెలెక్ట్ చేసుకొని అక్కడ దాని మీద ఎంటర్ చేసేసి మనం ఇలా పక్కనకి వస్తే The logo. తెలుగు లైక్ ఇప్పుడు మనం లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. తెలుగు ఇక్కడ మనకి ఏదైతే లాంగ్వేజ్ ముందు మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ లాంగ్వేజ్ మీద ఎంటర్ చేసి మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్, మనకు చాలా లాంగ్వేజెస్ వస్తాయి. చూద్దాం. English. Duluth. English. Confirm. English. ఒక నిమిషం, Hey, meet your equal AI assistant. 1 minute. Duluth. Hey, meet your equal AI.
Language. A Telugu. నమస్కారం మీ ఈక్వల్ ఏఐ అసిస్టెంట్ ని కలవండి. సో ఇలా అయితే మనం నేమ్స్ మనకి సంబంధించిన తెలుగు వాయిసెస్ని అయితే వినొచ్చు. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ తెలుగు వాయిస్ అయితే వినొచ్చు, ఇంగ్లీష్ మీద టైప్ చేస్తే ఇంగ్లీష్ వాయిస్ అయితే వినొచ్చు. సో మనం ఇప్పుడు లాంగ్వేజ్ ఎట్లా చేంజ్ చేసుకుని చూద్దాం. Confirm. కన్ఫర్మ్ మీద అయితే కొడితే మనకు ఇక్కడ వాయిసెస్ అయితే చేంజ్ అయిపోతాయి. Back. సో అయిపోయింది. Assistant. Jane Nova. నెక్స్ట్ మనం లాంగ్వేజ్ ఎలా చేంజ్ చేయాలో చూద్దామండి. Affirmative. Listen. Assist. మనం వినొచ్చు. Change. Assistant languages. అసిస్టెంట్ లాంగ్వేజెస్ ఇఫ్ ఇన్ కేస్ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మీకు సంథింగ్ వేరే లాంగ్వేజ్, అమెరికన్ లాంగ్వేజెస్ ఆర్ స్పెయిన్ లాంగ్వేజెస్, జర్మన్ లాంగ్వేజెస్ ఇలా ఉన్నాయి అన్నప్పుడు సో మనకి ఇప్పుడు ఏం కావాలి, ఇంగ్లీష్ కాకుండా మనకి తెలుగు కావాలి. మన ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ మనకి తెలుగులోనే వాళ్ళకి తెలుగు వచ్చు, ఇంగ్లీష్ రాదు. ఆ టైంలో మనం తెలుగుని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చేంజ్ అనే బటన్ కదా, చేంజ్ మీద ఎంటర్ చేస్తే మీకు ముందు చెప్పినట్టు మల్టిపుల్ లాంగ్వేజెస్ అయితే వస్తాయి. ఆ లాంగ్వేజెస్లోకి వెళ్ళి మనం కావాల్సిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. Change. చేంజ్ మీద ఎంటర్ చేద్దాం. Back. Assistant. English. Bengali. చూడండి మనకి లాంగ్వేజ్ అయితే చాలా వచ్చాయి. Kannada. కన్నడ, Malayalam. మలయాళం, Marathi. మరాఠీ, Tamil. తమిళ్, తెలుగు, Confirm. కన్ఫర్మ్. సో మనకి ఏవైతే లాంగ్వేజెస్ ఇక్కడ కావాలో ఆ లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. నాకు తెలుగు కావాలి కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకుంటాను. Confirm. కన్ఫర్మ్ ఎంటర్ చేయండి. Telugu. సో Confirm. ఇక్కడ నేను కన్ఫర్మ్ ఎంటర్ చేయండి అని చెప్పడానికి ముందు మనకి 2 లాంగ్వేజెస్ కావాలి. Tamil. Telugu. ఇంగ్లీష్, తెలుగు రెండు సెలెక్ట్ చేసుకోండి. Confirm. సో మనం ఇప్పుడు కన్ఫర్మ్ కొడదాం. తర్వాత మనకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఆ డైలాగ్ బాక్స్లో మనం మాట్లాడుకుందాం. కన్ఫర్మ్ కొట్టాను. Continue. ఓకే. Select English. సో ఇక్కడ మనకు 2 లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇంగ్లీష్, తెలుగు రెండు ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 2 ఉన్నాయి, బట్ మనకు కాలర్స్ ఉంటారు కదా, ఆ కాలర్స్ అనేది తెలుగులో మాట్లాడగలరా, ఇంగ్లీష్లో మాట్లాడగలరా? ఒకవేళ ఇంగ్లీష్లో మాట్లాడగలంటే ఇంగ్లీష్ అనే ఆప్షన్ పక్కన సెలెక్ట్ అనేది దాని మీద కొడితే సెలెక్ట్ ఆల్రెడీ ఉంటుంది. తర్వాత తెలుగు పక్కన నాట్ సెలెక్టెడ్ అంటే సెలెక్ట్ అవుతుంది, తెలుగు సెలెక్ట్ అవుతుంది. అప్పుడు AI అనేది తెలుగులోనే మాట్లాడుతుంది. అర్థమైందా? మనం తర్వాత తెలుగు మీద కొట్టాను, కంటిన్యూ మీద కొట్టేస్తే మనకు లాంగ్వేజ్ అనేది స్విచ్ అయిపోతుంది, అది చేంజ్ అయిపోతుంది. Assistant. Change. Nova. ఇలా అయితే చేంజ్ చేసుకోవచ్చు లాంగ్వేజ్, వాయిస్ లాంగ్వేజ్. Change. Private. Telugu. Listen. Addition. English. List. ప్రైమరీ వాయిస్, అడిషనల్ వాయిస్. ప్రైమరీ వాయిస్కి తెలుగు ఉంది, అడిషనల్ వాయిస్ ఇంగ్లీష్ ఉంది. సో బ్యాక్ వచ్చేద్దాం. Back. Set Rhoda Shapers. Call preferences. Mute unwanted calls. కాల్ ప్రిఫరెన్సెస్, మ్యూట్ అన్వాంటెడ్ కాల్స్. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్రమోషనల్ కాల్స్ లేదా స్కామ్ కాల్స్ వస్తున్నాయి, ఆ స్కామ్ కాల్స్ని మనం ప్రమోషనల్ కాల్స్ని, బిజినెస్ కాల్స్ని, జాబ్ ఆపర్చునిటీస్ కాల్స్ని మ్యూట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ నాకైతే అంత యూజ్ అవ్వదు, బట్ మీరు యూజ్ అవుతుంది అనుకుంటే ఈ ఆప్షన్ చెక్ చేయండి. మీరు ఏమన్నా కాల్స్ని మ్యూట్ చేయాలనుకున్నారంటే WhatsApp alerts. వాట్సాప్ అలర్ట్స్, ఈ ఆప్షన్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అవైలబుల్ లేదు, ఫ్యూచర్లో చూద్దాం. Assistant health check. అసిస్టెంట్ హెల్త్ చెక్ మీకు చెప్పాను. కనెక్టివిటీ మీన్స్ మీకు ఇంటర్నెట్ ఇష్యూస్, ఈ ఏఐతో వాడేటప్పుడు ఇంటర్నెట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేయాలనుకుంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. హెల్త్ సెంటర్, ఇన్వైట్ ఫ్రెండ్, ఇది మనకు ఈక్వల్ ఏఐ మన ఫ్రెండ్కి షేర్ చేస్తుంది. సో ఇది ఫుల్ ట్యూటోరియల్, అంటే 2 parts ఇది. నెక్స్ట్ వీడియోస్లో మనం కొత్త యాప్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఆ వీడియోస్ కావాలంటే స్టే ట్యూన్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.